ఫ్రెండ్స్, టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతూ వస్తుంది. ఫస్ట్‌లో మన మొబైల్ ఫోన్‌కి అసలు సెక్యూరిటీ ఉండేది కాదు. ఎవరైనా మన మొబైల్ ఫోన్ అన్‌లాక్ చేయొచ్చు. తర్వాత మన మొబైల్ ఫోన్‌కి పాస్వర్డ్ లాక్ అండ్ ప్యాటర్న్ లాక్ ఇట్లాంటివి వచ్చినాయి. సో అవి యూజ్ చేసి మనం మొబైల్‌ని అన్‌లాక్ చేసేవాళ్ళం. సో తర్వాత మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ వచ్చినాయి. సో కెపాసిటివ్ టైప్ ఫింగర్ ప్రింట్స్. సో మనం ఫింగర్ ప్రింట్స్ తోటి మన మొబైల్‌ని అన్‌లాక్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఫింగర్ ప్రింట్‌లోనే మనకి కొత్త టెక్నాలజీ వచ్చింది. అదేంటంటే మనకి ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్. సో ఫింగర్ ప్రింట్ ఇప్పుడు మనకి స్క్రీన్ మీదే ఉంటుంది. సో ఈ టెక్నాలజీ గురించి నేను వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. చూస్తూ ఉన్న పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీని మనకి క్వాల్కామ్ ఇంట్రడ్యూస్ చేసింది. దీని పేరు వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ సెన్స్ ఐడి 3D ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని మనకి షాంఘై 2017 MWC ఈవెంట్లో ఫస్ట్ టైం వివో ఫోన్స్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ పిక్చర్స్లో మీరు చూడొచ్చు ఈ వీడియోలో. సో ఇది మనకి స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఫ్రెండ్స్, అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే మనకి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ఆధారంగా అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ మనకి మన ఫింగర్లోకి దూసుకెళ్ళి మన ఫింగర్లోని డీటెయిల్స్ ఉంటాయి కదా. సో మన ఫింగర్ ప్రింట్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వచ్చేసరికి మనకి రిడ్జ్ ఎండింగ్స్ కానీ, ఐలాండ్స్ కానీ, డెల్టా కానీ, కోర్ కానీ, క్రాస్ ఓవర్ కానీ, సో ఈ డీటెయిల్స్ అన్నీ 3D డీటెయిల్స్ తీసుకొస్తాయి అనమాట అవి, ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్. సో మనకి 3D ఫింగర్ ప్రింట్లా తయారవుతుంది. సో ఇంతకుముందు ఉన్న కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్స్లో ఇట్లా జరగదు. సో ఇట్లా మనకి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అనేవి మన ఫింగర్ ప్రింట్ 3D ఇమేజ్ని తీసుకొని వస్తాయి. సో తర్వాత మనం మన ఫింగర్ ఇలా ప్రెస్ చేయగానే ఆ డీటెయిల్స్ కానీ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, ఇంతకుముందు అది రిజిస్టర్ చేసుకున్న డీటెయిల్స్ ఆటోమేటిక్ మన ఫోన్ అనేది అన్లాక్ అవుతుంది. సో ఇది మనకు తెలిసిన విషయమే. సో ఇట్లా మనకి ఈ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ అనేది వర్క్ చేస్తుంది. ఈ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మీ ఫింగర్స్ స్వెట్ అంటే మీ ఫింగర్స్కి చెమట పట్టినా కానీ, లేకపోతే మీ ఫింగర్స్ వెట్గా ఉన్నా కానీ, తడిగా ఉన్నా కానీ, మీరు అండర్ వాటర్ కానీ అంటే వాటర్లోకి వెళ్ళి మీరు అన్లాక్ చేయాలన్నా కానీ ఈ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ పనిచేస్తుంది. ఒకవేళ మీ చేతులకు మీరు హ్యాండ్ లోషన్ పెట్టుకున్నా కానీ ఈ ఫింగర్ ప్రింట్ అనేది వర్క్ చేస్తుంది. సో ఈ టెక్నాలజీలో ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి మీకు ఇది చాలా సర్ఫేస్ మీద వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ మీద వర్క్ చేస్తుంది, గ్లాస్ మీద వర్క్ చేస్తుంది, అల్యూమినియం మీద వర్క్ చేస్తుంది, స్టీల్ మీద వర్క్ చేస్తుంది, సాఫ్ట్వేర్ గ్లాస్ మీద వర్క్ చేస్తుంది, ప్లాస్టిక్ మీద వర్క్ చేస్తుంది. సో ఇన్ని సర్ఫేసెస్ మీద ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది వర్క్ చేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే మొబైల్ ఫోన్స్ తయారు చేస్తున్నారో వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ మ్యాక్సిమం ఎక్కడ పెడుతుంటారు, లేకపోతే బ్యాక్ సైడ్ పెడుతూ ఉంటారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఏ సర్ఫేస్ మీద వర్క్ అవుతుంది కాబట్టి సో ఎక్కడైనా వాళ్ళు ఫింగర్ ప్రింట్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ పెట్టవచ్చు, స్క్రీన్ మీద ఎక్కడైనా వాళ్ళు ఇష్టం వచ్చిన చోట వాళ్ళు ఫింగర్ ప్రింట్ పెట్టవచ్చు. సో దీనివల్ల మనకి ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనకి స్క్రీన్ మీద మనం ఫింగర్ ప్రింట్ పెడుతున్నాం కాబట్టి. సో కింద మనకి ఇవన్నీ కదా, ఈ బార్డర్స్ అనేవి ఎగిరిపోతాయి. సో మనకి ఏమైందంటే మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతుంది టెక్నాలజీ వల్ల. అండ్ క్వాల్కామ్ ఇంకో విషయం ఏం చెప్తుందంటే మనకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందని చెప్తుంది. మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్లో మనకి క్వాల్కామ్ సెక్యూర్ MSM అని చెప్పేసి ఒక టెక్నాలజీ ఉంటుంది. సో దీనివల్ల మనకి మన ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి మనం ఏమైనా పేమెంట్ చేసినా కానీ ఇట్లాంటి విషయాల్లో మనకి డీటెయిల్స్ అనేవి మన సెక్యూర్ ఉంటాయి, మన డీటెయిల్స్ ఎక్కడికి వెళ్ళవు. సో సెక్యూరిటీ పరంగా కూడా ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి క్వాల్కామ్ చెప్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి. సో దీన్ని ఫస్ట్ టైం వివో ఫోన్స్లో షాంఘై ఈవెంట్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదంతా ఫాస్ట్ అయితే లేదు, కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్స్ అయితే మనం ఫింగర్ పెట్టగానే ఒక 0.2 సెకండ్స్లో మన ఫోన్ అన్లాక్ అయిపోతుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇక్కడ మీరు చూడొచ్చు. కాకపోతే వీళ్ళు అండర్ వాటర్లో కూడా టెస్ట్ చేస్తారు. అండర్ వాటర్లో కూడా ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది పనిచేస్తుంది. సో ఇది మంచి టెక్నాలజీయే, కాకపోతే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి. కొంచెం స్పీడ్ పెంచితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఫ్యూచర్లో మనకి మంచి అడిషన్ అవుతుంది ఫోన్స్లో. సో ఖచ్చితంగా క్వాల్కామ్ అయితే మంచి టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా క్వాల్కామ్ సెన్స్ ఐడి 3D ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ గురించి. ఫ్రెండ్స్, చాలామంది మీలో లైవ్కి రమ్మని అడుగుతున్నారు. సో ఈరోజు నేను 7:30 to 8 వరకు లైవ్కి వస్తాను. సో ఈ హాఫ్ అన్ అవర్ మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు లైవ్కి వచ్చేసి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ కనపడుతుంది, దాన్ని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.